సార్ ఒకవైపు గోల్డ్ రేట్ పెరుగుతున్న నేపథ్యంలో సిల్వర్‌కి డిమాండ్ పెరిగే అవకాశం ఉందా? ప్రస్తుతం ఉన్న ఈ 2026లో? 2026లో గోల్డ్‌కుంటుంది, సిల్వర్‌కుంటుంది. గోల్డ్ కంటే సిల్వర్‌కి ఎక్కువ ఉంటుంది. సిల్వర్ కంటే కాపర్‌కి ఎక్కువ ఉంటుంది. 2026లో ఎవరైతే చేద్దామని అనుకుంటారో బిజినెస్ పరంగా చేసేవాళ్ళు సిల్వర్, కాపర్ మీద ఉంటది. ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఇంట్లో ఏదైతే ఇంట్లో అంటే ఇంట్లో వాళ్ళకి వాడుకోవడానికి గోల్డ్ వాడతారు. జనరల్‌గా బిజినెస్ పర్పస్‌లో సిల్వర్ పెద్దగా వాడరు. ఎందుకంటే ఇంట్లో ఎవరైతే ఫైనాన్షియల్ గా అప్పట్లో ఉన్నారో ఈ ప్లేట్లు అనుకోండి, ఈ గ్లాసులు, ఈ సిల్వర్ కి సంబంధించిన ఇంట్లో కొన్ని వస్తువులు ఉండేది. గుళ్ళల్లో వాటికి సిల్వర్ ఎక్కువ యూజ్ చేసేది. ఇప్పుడు సిల్వర్ ఏంటిది, గుళ్ళల్లో ఏవైతే దేవుడి విగ్రహాలకి అలంకారాల కోసం, ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాటి కోసం, సెల్ ఫోన్ లో వాటి కోసం, డిఫెన్స్ లో వాటి కోసం, మళ్ళీ తర్వాత ఏదైతే ఈ ఎలక్ట్రిక్ అంటే ఆ, అంటే 4, 5 రకాలు సిల్వర్ జ్యువెలరీస్ అన్నమాట. అంటే గోల్డ్ ఎప్పుడైతే ధర పెరిగిందో సిల్వర్ జ్యువెలరీకి షాప్స్ ఓపెన్ చేయడం, సిల్వర్ జ్యువెలరీలోకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇవన్నిటితోటి అంటే ఇండస్ట్రీ వైజ్ గా సిల్వర్ ఎక్కువ యూజ్ చేయడం తోటి ఈ మధ్య కాలంలో ఇన్వెంటరీస్ అంటారు, నిల్వలు. ఎప్పుడైతే నిల్వలు తగ్గిపోయినాయో ఆటోమేటిక్ గా సిల్వర్ బాగా పెరగడం జరిగింది. ఒకటి, నిల్వలు తగ్గినాయి అనేది వార్తతోటి గా స్పెక్యులేషన్ జరగడం జరిగింది. ఈ స్పెక్యులేషన్ తోటి గోల్డ్, సిల్వర్ బాగా జరగడం జరిగింది. మళ్ళీ ఈ మధ్య ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగింది లాస్ట్ వీక్ మొత్తం. అంటే ఏంటిది, ఎక్కడైతే ఈ బాగా పెరిగిందో అంటే పెరిగిన తర్వాత బాగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అంటే టెక్నికల్ గా ఏమవుతుందంటే ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్ అంటాము. ఈ ఓవర్ బాట్ అంటే బాట్ అంటే కొనడం, ఓవర్ అంటే ఎక్కువైపోయింది, ఎక్కడో ఒక దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరగాలి. మళ్ళీ బాటంకి వస్తుంది, ఎక్కడో ఓవర్ సోల్డ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మనం ఎంటర్ అవ్వాలి. ఏదైనా గోల్డ్ కానీ సిల్వర్ కానీ 2026లో ఈ రెండింటి కంటే కూడా కాపర్ బాగా పెరుగుతుంది. అయితే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారో 2026లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 100%, ఒక 10,000 ఉన్నాయి లేదు 1,00,000 ఉంది, ఉన్న పర్సంటేజ్ లో 35 అంటే 30 40, లేదు 35 ఇట్లా పర్సంటేజ్ విషయంలో గోల్డ్ ఒక 30 అనుకోండి, సిల్వర్ ఒక 35, కాపర్ ఒక 35. అలా మనం కనుక ఇన్వెస్ట్ కనుక చేయగలిగినట్లయితే యావరేజ్ లో మంచి రిటర్న్స్ కనబడుతున్నాయి. కాపర్ అయితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలే కనబడుతున్నాయి 2026. ఎందుకోసం అంటే ఇప్పుడు ఏవైతే సిల్వర్ ఉందో సోలార్ ప్యానల్స్ కి చైనా వాళ్ళు కాపర్ లోకి చేంజ్ అవ్వడం జరిగింది. అంటే ప్రత్యామ్నాయంగా సిల్వర్ ఎప్పుడైతే ధర పెరిగిందో కాపర్ లోకి ప్రత్యామ్నాయంగా వాళ్ళు యూజ్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు చైనానే కాకుండా వరల్డ్ కాపర్ ని గనక యూజ్ చేయడం మొదలు పెడితే అన్ని దేశాల్లో ఆటోమేటిక్ గా కాపర్ డిమాండ్ ఎక్కువ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. కాపర్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది, కానీ ఎప్పుడైతే యూసేజ్ బాగా పెరుగుతుందో ప్రొడక్షన్ కి దీనికి మిస్ మ్యాచ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ధర పెరిగే అవకాశాలు ఉంటాయి. ప్రొడక్షన్ కి సరిపోను, డిమాండ్ కి సరిపోను, యూసేజ్ కి సరిపోను సప్లై కనుక ఉన్నట్లయితే కాపర్ పెరిగే అవకాశాలు తక్కువ. కానీ యూసేజ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ ఎంత చేసినా గానీ డిమాండ్, యూసేజ్, సప్లై మిస్ మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైతే మిస్ మ్యాచ్ అవుతుందో గోడౌన్స్ లో నిల్వలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే నిల్వలు తగ్గిపోయిందో ఆర్టిఫిషియల్ గా ధర పెరిగే అవకాశాలు కనపడతాయి అన్నమాట. అందుకని రాబోయే రోజుల్లో నాకు మాత్రం కాపరే పెరిగే అవకాశాలు కనపడుతుంది. థాంక్స్ సార్. ఈక్విటీ ఎట్లుంది సార్ ఇక్కడ? ఈక్విటీ మార్కెట్ మాత్రం పాజిటివ్ లోనే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనం న్యూ ఫైనాన్షియల్ ఇయర్ కి రావడం మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడ వస్తుందంటే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ హైక్ వచ్చింది, కానీ మన మార్కెట్ లో కూడా ఆ టైం హైక్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎలా అంటే ఎఫ్ఐఐలు అమ్ముతున్నంత వరకు మార్కెట్లు అక్కడే ఉంటాయి. ఎఫ్ఐఐలు ఎప్పుడైతే బయింగ్ లోకి వస్తారో ఆటోమేటిక్ గా మన మార్కెట్ లో మళ్ళీ ఆ టైం హైక్. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ దగ్గరలో ఉంది, 35 పాయింట్ల దగ్గరలో. ఇప్పుడు మనం ఈ వీడియో అయిపోయి అటు ఇటు అయ్యేటప్పుడు ఇంకా 35 పాయింట్లు రీచ్ అయిపోతే నిఫ్టీ కూడా ఆ టైం హైక్ ఉంటుంది. ఇంకొక 600-700 పాయింట్ల దగ్గరలో బిఎస్సి సెన్సెక్స్ ఉంది. లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్ 1వ తారీఖు ఆ టైం హైక్ వెళ్ళింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ ఇప్పుడు ఆ టైం హైకి రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బిఎస్సి సెన్సెక్స్ దాని నెగ్లిజిబుల్ 600-700 పాయింట్లు, అది పెద్ద నెగ్లిజిబుల్. ఏది సెన్సెక్స్ ఇప్పుడు 85,671 పాయింట్లు నడుస్తుంది, 86,000 చిల్లర ఉంది. అది ఏది ఆ టైం హైకి. అది ఇంకొంచెం అంటే ఒక 300-500 పాయింట్ల దగ్గరలో ఉంది. 500 పాయింట్లు ఒకసారి మూవ్ అయిపోతే మళ్ళీ ఆ టైం హైకి వెళ్ళిపోతాం. 2026లో ఆ టైం హైకి వస్తాం. ఎందుకు అంటున్నానంటే జిఎస్టి డేటా రావడం జరిగింది. అది ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది, మంత్ ఆన్ మంత్ పెరిగింది. ఏది జిఎస్టి అన్నమాట. జిఎస్టి పెరిగింది అంటే అర్థమైంది
సేల్స్ పెరిగినట్టు. సేల్స్ పెరిగిందంటే టర్న్ ఓవర్ పెరిగినట్టు. టర్న్ ఓవర్ పెరిగిందంటే ప్రాఫిట్ పెరిగినట్టు. ప్రాఫిట్ పెరిగింది అంటే షేర్ ప్రైస్ పెరిగినట్టు. ఈ షేర్ ప్రైస్ పెరిగింది అని అంటే జిఎస్టీ ఎప్పుడైతే తగ్గిందో సేల్స్ పెరగడం జరిగింది. మళ్ళీ వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గించడం జరిగిందో బ్యాంకులు అనుకోండి, ఫైనాన్స్ కంపెనీలు అనుకోండి, లోన్స్ తీసుకొని వాళ్ళు ఎక్కువైంది. ఎప్పుడైతే లోన్స్ తీసుకోవడం ఎక్కువ జరిగిందో రియల్ ఎస్టేట్ అంటే బ్యాంకు లోన్ అంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కి అది పాజిటివ్. మళ్ళీ ఫైనాన్స్ కంపెనీలకి ఈఎంఐలు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎప్పుడైతే జిఎస్టీ రేట్ తగ్గిందో ఫ్రిడ్జ్లు అని, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు అంటే ఏసీలు, సెల్ ఫోన్లు అందరూ కొనుక్కోవటం. బండ్లు అనుకోండి, 2 వీలర్స్, 4 వీలర్స్ విపరీతంగా సేల్స్ పెరగడం జరిగింది. 2 వీలర్స్, 4 వీలర్స్ అయితే మామూలుగా పెరగలేదు. నిన్న డేటా ఏదైతే ఉందో ఒక్కొక్క కంపెనీ మంత్ ఆన్ మంత్ సేల్స్ పెరగటం, జిఎస్టీ తగ్గటం, వడ్డీ రేట్లు తగ్గటం, మళ్ళీ వీళ్ళందరికీ ప్యాకేజీలు పెరగటం, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా కూడా ప్యాకేజీలు పెరగటం. ఇప్పుడు ఆడపిల్లలు కూడా క్యాంపస్ సెలక్షన్స్ తోటి మంచి మంచి ప్యాకేజీలు 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు ప్యాకేజీలు రావటం, ఉన్న వాళ్ళకు పెరగటం, కొత్త వాళ్ళకి మంచి ప్యాకేజీలతోటి వాళ్ళ తల్లిదండ్రులు అనుకోండి ఇంకా మన పిల్లలందరూ యుఎస్ వెళ్ళిపోయి అక్కడి నుంచి డాలర్లు పంపించడం. ఈ 2025లో ఇక్కడి నుంచి పోయిన వాళ్ళ కంటే తక్కువ ఉంది కానీ పోయిన వాళ్ళు పెద్దగా లేదన్నట్టు చెప్పాలి పర్సంటేజ్ విషయంలో. అదే అక్కడికి పోయిన వాళ్ళకి మాత్రం మంచి డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళ ప్యాకేజీలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి డాలర్లు పంపించడం. ఒక్కొక్క డాలర్ వచ్చేటప్పటికి ఇప్పుడు 90 రూపాయల పైన ఉంది. విలేజెస్ లో, డిస్టిక్లలో అయితే ఒక్కొక్క ఇంటికి ముగ్గురు పోయిన వాళ్ళు ఉన్నారు. అందరు పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురు పోయారు, ఇద్దరు ఉంటే ఇద్దరు పోయారు, తల్లిదండ్రులే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఎన్ని పైసలు వస్తున్నాయంటే మనకి అంటే ఆ డాలర్లు వస్తున్నాయి కాబట్టి విపరీతంగా ఈ రాబోయే రోజుల్లో ఇంకా ఇప్పుడు Q3 రిజల్ట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ నెక్స్ట్ వీక్ నుంచి Q3 రిజల్ట్స్ వస్తాయి. అవన్నీ చాలా చాలా బాగుంటాయి రిజల్ట్స్. అంటే నిఫ్టీ ఆల్ టైమ్ హైక్ పోద్ది, బిఎస్సి సెన్సెక్స్ ఆల్ టైమ్ హైక్ పోతాయి. కంపెనీలు కూడా అంతకుముందు 2 డిజిట్స్ లో ఉన్నాయి, 3 డిజిట్స్ కి వెళ్తాయి, 3 డిజిట్స్ లో ఉన్నాయి, 4, 5 డిజిట్స్ లోకి వెళ్తాయి. స్మాల్ క్యాప్లు, మిడ్ క్యాప్లు అయితే మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్లు అయిపోతాయి. ఎప్పుడైతే సేల్స్ పెరిగిందో, టర్న్ ఓవర్ పెరిగిందో ప్రాఫిట్ పెరుగుతుంది. ప్రాఫిట్ పెరిగిందంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది. షేర్ ప్రైస్ పెరిగిందంటే ఆటోమేటిక్ గా మన యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, గ్రోత్ వస్తుంది. ఎవరికైతే ఏ గ్రూప్ షేర్స్ అనుకోండి, లేకపోతే వాల్యూ ఉన్న స్టాక్స్ మాత్రం చూడాలి. వాల్యూ లేని స్టాక్స్ ఈ టైంలో బాగా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. పెన్నీ స్టాక్స్ అంటాం వాటిని, అంటే వాల్యూ లేకుండా పెరిగేటటువంటివి ఉంటాయి. అవి కనుక గుర్తుపట్టి ఇప్పుడు ఈ టైంలో ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకంటే పెన్నీ స్టాక్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు వాల్యూ లేని ఇప్పుడు పెరిగింది అనుకోండి, మార్కెట్ ఆ టైం హైలో ఉన్నప్పుడు అన్ని పెరుగుతాయి. ఉదాహరణకి వర్షాకాలంలో డ్రైనేజీలు కూడా పొంగిపోతాయి. మరి డ్రైనేజీలు పొంగిపోతే అది నిజమైన కాలువ, నిజమైన నది కాదని. అలానే మన షేర్ మార్కెట్ లో ఆల్ టైమ్ హైకి ఎప్పుడైతే మార్కెట్లు రీచ్ అయిపోతాయో, ఈ మార్కెట్లు బాగా రీచ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా పెన్నీ స్టాక్స్ కూడా వాల్యూ లేనటువంటి కూడా బాగా పెరుగుతాయి. అప్పర్ సర్క్యూట్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ అప్పర్ సర్క్యూట్లకు పోయినప్పుడు మన దగ్గర కనుక ఉండి ఉంటే ఎగ్జిట్ అవ్వాలి. అంతే తప్ప ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి మనం కొనకూడదు. ఏది పెన్నీ స్టాక్స్. ఇకపోతే ఇక ఓవరాల్ అయితే మార్కెట్ పాజిటివే. ఇవాళ కూడా పాజిటివ్ లోనే న్యూ ఇయర్ కి వచ్చేసినాం. Q3 రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్ వచ్చేంత వరకు జనవరి 31 వరకు మాక్సిమం వస్తాయి. ఫిబ్రవరి 15 వరకు థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అన్ని అయిపోతాయి. సుమారు 4700 కంపెనీలు ట్రేడ్ అవుతుంది. 4750 దాకా ట్రేడ్ అవుతుంది బిఎస్సి సెన్సెక్స్ లో, ఆ బిఎస్సి ఎక్స్చేంజ్ లో. ఆ బిఎస్సి ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అయ్యే 4750 కంపెనీల్లో ఒక మాక్సిమం 31 వరకు వస్తాయి. 4700 మాత్రం ఫిబ్రవరి 15 వరకు. ఇంకా రాని ఏమన్నా ఉంటే వాళ్ళు ఇంకా మనం వదిలేయటమే, జనవరి 31 వరకు చూసుకోవటమే. ఎందుకోసం అంటే ఈ రానటువంటి కంపెనీలు మనం పట్టించుకోకర్లేదు. వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్, మంచి కంపెనీలు అన్ని కూడా ఈ లోపలనే జనవరి 31 లోపలనే రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది.